22 లక్షల జనాభాలో ఇప్పటికే 17 లక్షల మంది బిక్కుబిక్కుమంటూ దక్షిణాదికి చేరారు. వీరిలో అత్యధికులు తగిన షెల్టర్ లేక అష్ట కష్టాలు పడుతున్నారు. గగనతల దాడులతో ఇజ్రాయెల్ ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందోనన్న భయంతో బతుకుయిడుస్తున్నారు. తమ భవిష్యత్ ఏంటన్న ఆవేదన పాలస్తీన్లలో కనిపిస్తుంది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ లో ఇజ్రాయెల్ దాడుల తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. నిరంతర ఘర్షణలో చిక్కుకుపోయిన పాలస్తీనియన్లు తమ భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళనలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడుల తీవ్రతరం చేసింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 24,900 మంది మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. హమాస్ మెరుపు దాడుల అనంతరం ఇజ్రాయెల్ సైన్యం గాజాపై దాడులు మొదలుపెట్టింది. హమాస్ ను సమూలంగా నిర్మూలించే వరకు తమ పోరాటం ఆగదని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగానే గగన భూతల దాడులతో హమాస్ స్థావరాలను ధ్వంసం చేస్తున్నామని ప్రకటించింది. అక్టోబర్ 7 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు గాజాలో 23 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరు ఆహారం, నీరు, వైద్యం కోసం రోజు పోరాటం చేస్తూనే ఉన్నారు. తాజా పరిస్థితులపై ప్రతి 2 లేదా 3 ఏళ్లకు ఓసారి ఇలాంటి యుద్ధాన్ని ఎదుర్కొంటున్నాం. ప్రతిసారి ఆ పరిస్థితులను ఎదుర్కొని జీవించడం కష్టతరమే అయినా అలాగే జీవనం సాగించేవాళ్లం. కానీ ఈసారి మాత్రం పరిస్థితి విపత్తుని తలపిస్తోందని పాలస్తీనియన్లు వాపోతున్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. అవసరమైన సరుకులు కూడా కొనలేని పరిస్థితి. నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేకపోతున్నామని, బిడ్డల కడుపు నింపలేక వేదన అనుభవిస్తున్నామని స్థానికులు వాపోతున్నారు. అయితే ఆ దళాలు భూ ఉపరితలంపై కంటే భూగర్భంలోనే ఎక్కువ శాతం దాడులకు దిగుతున్నారు. భూకంపం వస్తే ఎలా ఉంటుందో ఆ మాదిరిగానే రోజు సాయంత్రం ఇక్కడి భూమి కంపిస్తోంది. బహుశా సొరంగాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు బాంబు దాడులు చేస్తుండొచ్చని వీరంతా చెబుతున్నారు. గాజా వ్యాప్తంగా భద్రతా వైఫల్యాల వల్ల చోరీలు, సాయుధ దోపిడీలు పెరిగిపోయాయని చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. రఫాలో అర్ధరాత్రి దాటాక దొంగలు చెలరేగిపోతున్నారు. రఫా వీధుల్లో పోలీసు కార్లలో మాస్కులు ధరించిన పోలీసు అధికారులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఇష్టానుసారంగా ధరలు పెంచి దోపిడీకి పాల్పడుతున్న వ్యాపారులను నియంత్రించే రీతిలో వారు పనిచేయడం లేదని ప్రజలు అంటున్నారు. $10 ధర పలికే UNRWA గోధుమల సంచిని 10 రెట్లు ఎక్కువ ధరకి అంటే $100 కొనాల్సి వస్తోంది. అయితే మానవతా సాయంగా వచ్చే ఆహార పదార్థాలను కూడా దోపిడీ చేసి సొమ్ము చేసుకుంటున్న ఆ వ్యాపారులను పోలీసులు ఏమీ చేయట్లేదని స్థానికులు మండిపడుతున్నారు. హమాస్ గతంలో 4 సార్లు యుద్ధ సమయంలో అత్యవసర ప్రణాళికలకు అనుగుణంగా పనిచేసింది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. గాజాలో ప్రవేశించిన ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ ప్రభుత్వ వ్యవస్థను కుప్పకూల్చింది. ఆర్మీ దాడుల్లో పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు, పోలీసులు మరణించారు. భద్రతా స్థావరాలు, పోలీస్ స్టేషన్లు ధ్వంసమయ్యాయి. ఫలితంగా నేరాల నియంత్రణకు కళ్లెం వేయడానికి వీలు లేకుండా పోయింది. దీర్ఘకాలిక రాజకీయ పరిష్కారంతో యుద్ధం ముగిసిపోవాలని కోరుకుంటున్నామని, శాంతితో యుద్ధం లేని ప్రశాంతమైన మా గాజా మాకు కావాలని వీరంతా అంటున్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాల మధ్య మా జీవితాలు నాశనమవుతున్నాయని వాపోతున్నారు. యుద్ధ వాతావరణంలో గాజా స్ట్రిప్ లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. 3 అంతల భాగం ఇప్పటికే నేలమట్టమైంది. ప్రతి 4 ఒకరికి శాశ్వతంగా ఇల్లు లేకుండా పోయింది. గాజా జనాభాలో 4వ వంతు అంటే దాదాపు 5 లక్షల మంది తిరిగి ఇంటికి వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోందనేది ఐరాస అంచనా. ఇలా ఉండగా యుద్ధం వల్ల గాజా నగరంలో ఇప్పటి వరకు 60% పైగా మంది ఉద్యోగాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించడంతో పాలస్తీనా భూభాగంలో మొత్తం 182,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని ILO తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జీవనోపాధి కోల్పోవడంతో దాదాపు సగం మంది పేదరికంలో దుర్భర జీవితం గడుపుతున్నారని వెల్లడించింది. గాజాలో 5,76,000 పాలస్తీనియన్లు తీవ్రమైన ఆకలి, కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపింది. గాజాలోని మొత్తం 2.3 మిలియన్ల జనాభాలో తీవ్ర స్థాయిలో ఆకలి ఎదుర్కొంటోంది. ప్రతిరోజు కరువు ప్రమాదం పెరుగుతోందని నివేదిక స్పష్టం చేసింది. గాజాలో తీవ్రమైన ఆహార అభద్రతతో ప్రభావితమైన కుటుంబాల నిష్పత్తి ప్రపంచవ్యాప్తంగా నమోదైన వాటిల్లో అతిపెద్దదని నివేదిక పేర్కొంది. గాజాలో ఆకలి తీవ్రత ఇటీవలి సంవత్సరాల్లో ఆఫ్ఘనిస్తాన్, యెమెన్లలో కరువును కూడా అధిగమించిందని నివేదికలోని అంకెలు తెలుపుతున్నాయి. భారీ మొత్తంలో ప్రజలు కరువు బారిన పడ్డం ఇప్పటి వరకు చూడలేదని, కేవలం 2 నెలల్లో గాజాలో ఆ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలుస్తోంది.